హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగోడు. ఈ రోజు అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ముస్కాన్? వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే మేము ఈరోజు నిన్నైతే ఏమేం చేసామంటే చర్చ్కి వెళ్ళాము, అలానే కలర్ హౌస్ కాలనీకి వెళ్ళాము, తర్వాత నైట్ క్రూజ్కి వెళ్ళాము. క్రూజ్కి వెళ్ళి వచ్చి ఇంకా అక్కడితో ఆపేసాను బ్లాగ్ అనేది. ఈరోజు అయితే మళ్ళీ వాటర్ యాక్టివిటీస్, నైట్ పబ్ ఇవన్నీ కవర్ చేస్తాం ఈరోజు అయితే. ఈరోజు డే 2. ఓకే, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ అక్కడ ఆ బీచ్కి, అంటే యాక్టివిటీస్ చేయడానికి. ఈడు పొద్దున ఎన్ని తిన్నాడంటే, కాఫీ తాగాడు, కడుపు నిండా తిన్నాడు, అయినా సరిపోదు, గంట కూడా అవ్వలేదు తిని. ఈడు ఎలుగు బండి అంట. ఆకలి ఆకలి కడుపు నొప్పి పోతుంది, నీకేం తెలుసు అని చెప్పి గోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇడికి పెట్టాలా, ఇడికి పెట్టాలంటే కనీసం 10,000 కావాలా రోజుకి. మళ్ళీ నైట్ ఒక 2 పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ డబ్బాలు తెచ్చుకుంటాడు తినడానికి. 2 లీటర్లు థమ్సప్ తాగుతాడు. చూడడానికి ఇలా ఉంటాడు కానీ నా కొడుకు రోజు చేయడం కాదు, నిజంగా ఇటు చేసేది అదే. సాక్ష్యం అన్నట్టు ఆడొకడు. సరే సాక్ష్యం ఎవడొకడు ఉన్నాడుగా, నీకు ఎవడున్నాడు చెప్పు, నేను చెప్పనా ఎవరున్నారు నీకు? చెప్పురా. వాడి చెప్పుకున్నాడు, వాడి లవర్ అంట. ఏ వినయ్, ఏం లవర్ అంట? పిల్లం అంట, లవర్ కూడా కాదంట. పెళ్లి ఎప్పుడైంది మావా నీకు? దాని తర్వాత బూతులు ఎట్టొచ్చా? బూతులు ఎట్టొచ్చా? నేర్పించింది నా అరే, నా నోట్లో ఏలు పెట్టు కొరుకుతానే చూడు. కాదు పెట్టాలి వేరే వాళ్ళకి. ఇప్పుడే మేము ఇక్కడ టిఫిన్ కూడా తిన్నాం. పర్లా యావరేజ్ 5కి 4 ఇవ్వచ్చు. చట్నీలో సాల్ట్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువ రేటు. దోశ కూడా 90 రూపాయలు. ఎవరా 90 రూపాయలు కదా? మనవాడు కూడా చెప్తున్నాడు 90 రూపాయలు. మనవాడికి తెలుగు రాదు, తెలుగు నేర్పించేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాంబో మాట్లాడడానికి అయితే వచ్చాము. వాటర్ యాక్టివిటీస్ చూద్దాం, లోపలికి వెళ్ళి ఏమంటాడు నా కొడుకు. రైడ్లు చేద్దామని వెళ్ళాం కదా, అక్కడ రైడ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే వెదర్ వాళ్ళు అన్నాడు, మరి వెదర్ చూస్తేమో బాగానే ఉంది, ఫుల్ ఎండ కనబడుతుంది. మరి ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలీదు. కాసేపు ఇక్కడ కెఫే వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని, ఒకవేళ క్లైమేట్ ఏమైనా మారితే వెళ్దామని చూస్తాను. మన బాబాయ్ అయితే కొత్త బదులు అమ్మేస్తున్నాడు. ఇంత పబ్లిక్ అమ్ముతున్నాడు అంటే ఇప్పుడే తెలిసిన న్యూస్ ఏంటంటే మళ్ళీ అన్ని స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇంకా మామూలుగా ఉండదు, మరి అరిపిస్తాం అన్నమాట. ఇప్పుడు మొత్తం అన్ని ఎక్కేసి ఒక దుమ్ము దులిపేద్దాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది అసలు, ఎలా ఉంటుంది ఏంటని. అంటే ఎప్పుడు ఎక్కడే కదా, అది వాటర్లో బాగుంటాయి. నాకు చాలా ఇష్టం లాంటి అంటే యాక్టివిటీస్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి. అట్లా మరి వాటర్ స్పోర్ట్స్ చేయడానికి వెళ్తాను. స్పీడ్ బోట్ లేకుండా అయితే 1200 అంట, స్పీడ్ బోట్ తో 1500 అంటున్నాడు వాడు. ఆడికెళ్ళి మాట్లాడదాం. మాట్లాడి మామూలుగా ఫస్ట్ మేము వచ్చేటప్పుడు అయితే 1200లో మొత్తం కాంబో 5 in 1 అని చెప్పి కాంబో పెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు స్పీడ్ బోట్ కావాలంటే 1500, లేదంటే మీకు అది వద్దంటే 1200లో చేస్తాం అది అంటున్నారు. చూద్దాం, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు. 1-2 సార్లు ఆలోచించి 4-5 అడిగి ఈ రైళ్ళు అన్నీ ఎక్కండి. ఇంకా తక్కువకి వస్తారు మీకు. ఒక 4-5 అడిగారు అనుకోండి, ఏ తక్కువ ఉంటే మీరు దాంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా ఇక్కడ మీరు ఎంజాయ్మెంట్ కోసం వచ్చేసారనుకో డబ్బులు మొత్తం వేస్ట్ చేయమాకండి. మీరు ఒక 10 మంది ఉన్నారనుకోండి, నీటికి ఒక కారు తీసుకోండి. కార్ తీసుకుంటే మీకు బెస్ట్. ఒకవేళ ట్రావెల్కి ఎక్కువ అయిపోయింది, మీరు 10 మంది ఉన్నప్పుడు కార్ తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని వెళ్తే తక్కువ అయింది. అది గోవాకి రండి, గోవాకి రండి.
ఉంటారా రారా ఇంట్లో కూర్చోండి కాలేజీలో కూర్చోండి రామాకండి గోవాకి. నాగా ఈ రైట్స్ అన్ని ఓపెన్ అయినాయి అని చెప్పాం కదా, మొత్తం అన్ని మళ్ళీ క్యాన్సిల్ అయినాయి వెదర్ వల్ల. ఏం చేయాలో అర్థం కావట్లే. కాసేపు ఓపెన్ అంటున్నాడు, కాసేపు క్లోజ్ అంటున్నాడు. నాకు అది పిచ్చి లేదు ఇలా మాట్లాడుతుంటే. ఇంక రేపు ఏదైతే అది అయిందని చెప్పి మొత్తం కాంబో ఒకటి మేము ప్రీ బుకింగ్ చేసాం ఆల్రెడీ డబ్బులు ఇచ్చి. సో రేపే ఇంకా ఏదైనా కానీ ఈరోజు అసలు ఏం లేదనమాట. అసలు రాదు. కాసేపు అలా బీచ్లో ఉండి ఆడుకొని కాసేపు చిల్ అయ్యి వచ్చాం. మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను. నా ముందు ఎలా ఉందో చాలా బాగుంది అసలు. చాలా అంటే అలా కూర్చొని కాసేపు రిలాక్స్ అయితే ఏముంటది. కాసేపు అక్కడ చిల్ అయ్యి ఇప్పుడైతే మనం ఒక వ్యూకి వచ్చాం. ఫోటోలు దిగడానికి చాలా బాగుంది. మీరు ఈ ఫోటోలు చూడాలంటే ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. మొత్తం ఆడ చూసిన పొట్లు క్రాబ్స్ ఉన్నాయి. అక్కడైతే మామూలు లేవు. ఇంకందుకు ఇటు వచ్చాం భయం వేసి. నాకు ఇలాంటి చూస్తే భయం వేసింది. కుట్టిని అనుకోండి వచ్చి చిల్ అవ్వడానికి, కుట్టించుకోవడానికి కాదు. నేను మంచిగా షూట్ చేయబోతున్నాను ఏమో అనుకోకండి, ఎందుకంటే నేను బిగినర్, ఇప్పుడు స్టార్ట్ చేశాను. ముందు నా బెస్ట్ ఇస్తా. ఇప్పుడు కూడా నా బెస్ట్ ఇస్తున్నా. ముందు నుంచి అయితే ఇంకా చాలా మంచిగా ఇస్తాను. అదైతే చెప్పగలను ఖచ్చితంగా. स्कूबा डायविंग 9 o'clock रिपोर्टिंग टाइम है. ओके 9 o'clock फर्स्ट थिंग ब्रेकफास्ट होणार. फर्स्ट इज ब्रेकफास्ट, त्यानंतर स्कूबा डायविंग करायला जायचंय. आफ्टर दॅट 5 वॉटर स्पोर्ट्स, जेट स्की, पैराग्लाइडिंग, बम्पर, बनाना आणि 5th वन आई डोंट रिमेंबर, सॉरी फॉर दैट. फिर लंच है. उसके बाद फ्री वीडियो शूट है, अंडर वाटर वीडियो शूट होएगा हमारा. उसका पैसा नाही आहे. तुम्हाला जर तुमचेच कपडे घालायचे असतील तर घालायचं, पण जर तुम्ही त्यांचे कपडे घालताय तर 200 रुपये चार्जेस आहेत त्या कपड्यांचे. मी त्याला तेच बोलली की 200 रुपीज बोली चाहिए. फर्स्ट वी विल गो देयर. 9 o'clock इज द रिपोर्टिंग टाइम. ब्रेकफास्ट, आफ्टर दैट चढ़ लिएगा. आफ्टर दैट स्कूबा डाइविंग. फॉर स्कूबा डाइविंग फ्री वीडियोग्राफी रहेगा. और ये अगर तुम लोग कॉस्ट्यूम पहनते हो वो स्कूबा डाइविंग वाला ब्लैक कलर, तो 200 रुपीज इज द फीस फॉर दैट. अंडरस्टूड? 200 रुपीज फीस. फिर लंच पण तिकडेच. पहला स्कूबा डाइविंग, फिर लंच होगा शायद. उसके बाद 5 वाटर स्पोर्ट्स हो गए और उसके पीछे आइलैंड में घुमाएंगे. ओके सेट 9 to 5. टोटल प्राइस कितना है? 1500 प्राइस है. माउंटेन क्लाइंबर में ये सब चल रहा है. हाँ अभी 500 हमको भरना है. ओके 500 रुपीज एडवांस भरना है. విన్నారుగా 500 అడ్వాన్స్ అంట. 1500 ఇవన్నీ రేపొద్దున చేస్తున్నాం. అంటే ఈ రోజు మేము చేద్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళటమే లేట్కి వెళ్ళాం. మళ్ళీ అందులో క్యాన్సిల్ అయిపోయింది. అది 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఒకసారి కాదు 2 సార్లు. వెళ్తున్నాం, గాలి ఎక్కువ వస్తుంది, వెదర్ బాగాలేదు అది అని చెప్పి క్యాన్సిల్ చేసేస్తున్నారు. అసలు ఈ రోజు అయితే మూడు మొత్తం ఖరాబ్ అయింది అసలు ఆ పేరు మీద అయితే. కానీ నార్మల్గా అయితే చిల్ అయ్యాం, ఫోటోలు దిగాం, మంచి ప్లేసులకి వెళ్ళాం. రోజుతో పోలితే బాగానే ఉంది. చిల్లర చేస్తున్నారు వీళ్ళు రోడ్డు మీద. మామూలు స్ట్రీట్ ఫుడ్ ఉంటే తినడానికి వచ్చాం. నార్మల్గా స్ట్రీట్ ఫుడ్ అనుకుంటాం కానీ గోవాలో ఎక్కడైనా ఫుడ్ ఆచిపోయింది. నిజం చెప్తున్నా. ఏదైనా కానీ డబుల్ ప్రైస్. 7 పానీపూరీలు ఉంటాయి చూడు, ఇలా తినేవి. మనం 7 పూరీలు 40 రూపాయలు. ఏడా ఎట్టందో ఆలోచించుకోండి ప్రైస్ ఒక రేంజ్లో. ఇప్పుడే ఇంటికి కూడా అయితే వచ్చేసాం. పోయింది. कट कर देना प्लीज. ఇప్పుడే మేము ఇంటికి కూడా వచ్చేసాం. అక్కడి నుంచి స్ట్రీట్ ఫుడ్ తిన్నాం కదా, అక్కడి నుంచి ఇప్పుడే ఒక 1 అవర్ పట్టింది. ఆ ఏరియా నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 1 అవర్. 8కి బయలుదేరితే 9కి వచ్చాం. కార్లో ఫుల్ పడుకున్నాం. సో అర్థం కాలేదు. 2 సార్లు రైడ్ క్యాన్సిల్ అయింది. అంటే రైడ్ అంటే ఇది ఈ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, వాటర్ యాక్టివిటీస్. 2 సార్లు క్లైమేట్ వల్ల. ఇదేంటి స్టార్ట్ అయింది క్యాన్సిల్ అయింది. నీ వీడియోలో 2 సార్లు చెప్పినట్టున్నా చేస్తున్నాం అని. రేపటికైతే మేము అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకున్నాం. స్కూబా డైవింగ్ ప్లస్ 5 యాక్టివిటీస్. ఇందాక మీరు వినే ఉంటారు, ముస్కాన్ చెప్పింది కదా, వినే ఉంటారు. సో ఇక్కడ చూసినందుకు మీ అందరికి థ్యాంక్స్ అండ్ బాయ్.